nggak gue. Oh, iki ya, oi. Udah lo tuh. Nggak gue. Oh, iki ya, oi. Udah lo tuh. Nggak gue. Ya, oi. Udah lo tuh. Nggak gue. Oh, iki ya, oi. Udah lo tuh.
ఎన్టీఆర్ నగర్లో అదృశ్యమైన 10 ఏళ్ల చిన్నారి ఘటన విషాదంగా మిగిలింది. దమ్మాయిగూడ చెరువులో చిన్నారి మృతదేహం కనిపించడంతో ఒక్కసారిగా గుర్తించిన పోలీసులు డెడ్ బాడీని కనుగొన్నారు. అల్లారముద్దుగా పెంచుకున్న చిన్నారి అకాల మరణంతో తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇక బాలిక మృతదేహాన్ని చూసి సొమ్మసిల్లి పడిపోయారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లిఖిత ఫోన్ లైన్లో ఉన్నారు. లిఖిత, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. దమ్మాయిగూడ కిడ్నాప్ కేసుకు సంబంధించి విషాదంగానే ముగిసిందని చెప్పుకోవాలి. అయితే బాలిక మృతదేహాన్ని చెరువులో గుర్తించిన పోలీసులు హుటాహుటిన బాలిక మృతదేహాన్ని తల్లిదండ్రులకు కూడా అప్పజెప్పకుండా వెంటనే ఇటు గాంధీ హాస్పిటల్ మార్చరీకి తరలించడం జరిగింది. దీనిపైన కొంత అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు తల్లిదండ్రులు. అసలు పాప మృతదేహాన్ని చూసినప్పటికీ మృతదేహం పైన కొన్ని గీతలు అయితే కనబడడం జరిగింది. మొత్తం మొహం కూడా రక్కినట్లుగా కనిపిస్తుంది. దాంతో అనుమానం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు పోలీసులను అడగ కూడా దర్యాప్తు చేశామని అయితే చెప్పడం జరుగుతుంది. ఇది పూర్తిగా కూడా అటు పాఠశాల యాజమాన్యం అలాగే పోలీసుల యొక్క నిర్లక్ష్యం వల్లే జరిగింది అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే పాప మృతదేహాన్ని చూడడానికి వచ్చిన మహిళా కాంగ్రెస్ నేతలను కూడా పోలీసులు అడ్డుకోవడంతో ఇక్కడ కొద్దిపాటి వాగ్వాదం అయితే పోలీసు యాజమాన్యం ఎప్పుడు కూడా ఇటు సీసీ కెమెరాలను పెడుతున్నాము, ఎప్పుడు పెట్రోలింగ్ 24 గంటలు కూడా చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఇప్పటికే 5 ఆడపిల్లకి ఇలా జరిగింది. అక్కడ ఇప్పటికే 5 కేసులు ఇట్లాగే జరిగాయని కూడా తాజా సమాచారం వచ్చింది. అయినా కూడా ఈ ఘటనకు సంబంధించి ఇట్లాంటి ఇంకొకసారి జరగకుండా ఎలాంటి చర్యలు కూడా అటు అధికారులు కానీ ఇటు స్కూల్ యాజమాన్యం కానీ తీసుకోకపోవడం నిజంగా బాధాకరమని చెప్పుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు మాత్రం ఇటు పోలీసులు అటు స్కూల్ యాజమాన్యం సీసీ కెమెరాలని ఏర్పాటు చేయడం విషయంలో కావచ్చు, అలాగే కంప్లైంట్ ఇచ్చిన పాపకు వెంటనే వెతికి ఉండుంటే తను కనీసం కొన ఊపిరితోనైనా బ్రతి ఉండేది, తమ పాపను చివరి చూపైన చూసుకోగలిగే వాళ్ళమేమో అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అయితే పోస్ట్ మార్టంకి సంబంధించి పాపను తల్లిదండ్రులకు అప్పచెప్పకుండా వెంటనే హాస్పిటల్ కి తరలించడం పైన ఇంకేదైనా ఉందా అని అయితే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. రాజశేఖర్, రైట్. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది అంటే ప్రస్తుతం కొంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చారని కూడా తెలిసింది, మహిళా నాయకురాలు. దీంతో పాటు అంటే ప్రధానంగా ఇప్పుడు పోస్ట్ మార్టం సంబంధించి రిపోర్ట్ ఏ టైంకి వచ్చే అవకాశం కనిపిస్తుంది, అక్కడ పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇక్కడనైతే భారీ పోలీస్ బందోబస్తునైతే ఏర్పాటు చేశారు. అంతేకాకుండా భారీ గేట్లను కూడా పెట్టి లోపలికి వెళ్ళనీయకుండా పాప మృతదేహాన్ని కనీసం వాళ్ళ బంధువులు ఎవరైతే ఉంటారో వారిని కూడా లోపలికి రానివ్వకుండా అడ్డుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మహిళా నేతలు అటు ఇంటికి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్న సమాచారం ప్రకారం అయితే స్కూల్లో సీసీ కెమెరాలు లేవు. అంతేకాకుండా గవర్నమెంట్ స్కూల్ కావడంతో పాఠశాల యాజమాన్యమైన స్కూల్కు సంబంధించిన పనివారైనా కూడా పిల్లలు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనే వివరాలు పట్టించుకోకపోవడం కూడా పాప మృతికి కారణమనే చెప్తున్నారు. అంతేకాకుండా 24 గంటలు పెట్రోలింగ్ చేస్తున్నామని చెప్తున్న పోలీసు యాజమాన్యం సీసీ కెమెరాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా అసలు ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అక్కడ చెరువు వద్ద గంజాయి పిలుస్తున్న వాళ్ళని, గంజాయి సప్లై చేస్తున్న వారిని ఎందుకు పట్టుకోవడం లేదు? గంజాయి అనేది ఎక్కడి నుండి వస్తుంది? అసలు ఎప్పుడు చూసినా కానీ మేము పట్టుకుంటున్నాము, మేము కరెక్ట్గా డ్యూటీ చేస్తున్నామని చెప్పే పోలీస్ అధికారులు మరి సిటీలోకి కావచ్చు, గ్రామాల్లోకి కావచ్చు గంజాయి అటు డ్రగ్స్ ఎలా వస్తున్నాయి అని ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంతేకాకుండా కనీసం ఒక్కరినైనా అలౌ చేయండి, మేము లోపలికి వెళ్ళి పాప పేరెంట్స్ తో మాట్లాడి వస్తామన్నప్పటికీ కూడా పాప పేరెంట్స్ ను కూడా కలవనివ్వకపోవడంతో కొంత ఆందోళన అయితే ఇక్కడ వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజశేఖర్, అయితే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే మధ్యాహ్నం 2 గంటల సమయంలో వచ్చే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. ఆల్మోస్ట్ పోస్ట్ మార్టం పూర్తి అయిపోయిందని అయితే చెప్తున్నారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. అక్కడ సీసీ ఫుటేజెస్ కాదు, ఈరోజు సైబరాబాద్ కమిషనరేట్ ఇంత గొప్పగా చెప్తున్నారు, ప్రతి దగ్గర సీసీ కెమెరాస్ పెడుతున్నాము, అది పెడుతున్నాము, ఇక్కడ పెట్రోలింగ్ చేస్తున్నాము అని. పెట్రోలింగ్ వెళ్ళి 5వ ఘటనంట సంఘటన, ఈ సంఘటన 5వ సంఘటన అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏందయ్యా, ఏంది ఏం దౌర్జన్యం చేస్తున్నాం? మేము ఏమైనా చేస్తున్నామా? ఏంది
పోలీసింగ్ ఇక్కడ కరెక్ట్ చేయండి. మానభంగాలు అయిపోయాడు సస్తుంటే బ్యారికేట్లు ఏం పిక్కనికి పెడతారు బ్యారికేట్లు. ఏ ప్రాణాలు చచ్చిపోయినాక తల్లిదండ్రులు ఫోన్ చేస్తే మేము వచ్చినాం మాట్లాడొద్దా? నీ బిడ్డకైతే నువ్వు ఊకుంటావా? 5 చచ్చిపోయానంట చిన్నపిల్లలు. సిగ్గులేదు, మైనర్ రేపులు అవుతున్నాయి, కిడ్నాప్లు అసాల్ట్లు అవుతుంటే మళ్ళీ మాకు బ్యారికేట్లు పెడతారు. ఎందుకండి బ్యారికేట్లు ఎందుకు పెడుతున్నారు? ఎందుకు పెడతారు? మా పిల్లలకు రక్షణ కల్పించడానికి మీకు చేత కాదు, మీ డిపార్ట్మెంట్ చేత కాదు. పిల్లలకు రక్షణ 5 అంట అండి, 5 చచ్చిపోయారు. ఏంది 5 ఇంతకన్నా ముందు 5 చచ్చిపోయారు, ఇప్పుడు ఒక్కరు చచ్చిపోయారు. ఏమి ఏలైనా చేస్తున్నావా? హలో ఏంది నువ్వేంది డిక్టేట్ చేసేది? నువ్వేంది డిక్టేట్ చేసేది? ఉమెన్ కాస్ట్ మేము వచ్చి బ్యారికేటర్ పెడుతున్నారు. పీకేది పీకమంటే పీకర్, పెట్రోలింగ్ పీకమంటే పీకలేదు. కానీ ఈడొచ్చేమో పెద్ద ఆడ పెట్టేది ఉండే సీసీ కెమెరాలు. వద్దు మాట్లాడితే బ్యారికేట్లు వేసి వారు చెప్తారు. అంటే మమ్మల్ని కూడా మానభంగాలు చేయడానికి వస్తారా? లేకపోతే ఏం పేరు అది శివనాథ్ అంట. 5వ సంఘటన నవ్వుతున్నావు, సిగ్గు లేదు నీకు? పిల్లలు ఉన్నారా నీకు? అందుకు వచ్చినాం. మరి మీకు చేయలే కదా, మీ పెట్రోలింగ్ లేకనే ఆ పిల్ల చచ్చిపోయింది ఈరోజు. ఎందుకు అనవసరంగా మీరు మమ్మల్ని రెచ్చగొడతారు? మేమేం అనలే, వాళ్ళతో మాట్లాడి వెళ్తామని నిలబడ్డాం సైలెంట్ గా. మమ్మల్ని మీరు గెలక్కండి, మిమ్మల్ని మేము గెలక్కాం అంతే. మీరు అలౌ చేసిన చేయకుండా తల్లిదండ్రులతో నేను మాట్లాడే పోతాం. మీరు నిలబడితే ఏం బాధమ్మా? వాళ్ళు ఫోన్ చేసి మేము వచ్చినాం. నీకు పిల్లలు ఉన్నారు కదా, బాధ్యత తెలుసు కదా, మరి అయిపోయింది. మాట్లాడకండి, మేము నిలబడతాం. మా దగ్గర మేము నిలబడినాం. మీరు వాగ్వాదం చేయకండి దయచేసి. దయచేసి అందుకు వచ్చినాం. మరి మీకు చేయలే కదా, మీ పెట్రోలింగ్ లేకనే ఆ పిల్ల